Subscribe to Color Frames. ఒకప్పుడు వెస్టిండీస్ పాకిస్తాన్ జట్లు ఎలాంటి ప్రదర్శన చేసేవో మనందరికీ తెలుసు. అలాంటి జట్లు ఈ రోజు అత్యంత పేలవ ప్రదర్శనతో అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. గతేడాది వన్డే ప్రపంచ కప్కు విండీస్ జట్టు అర్హత సాధించకపోవడం అత్యంత బాధాకరం. ప్రపంచ క్రికెట్లో విండీస్ విధ్వంసం గురించి ఓసారి తెలుసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలానే తయారైంది. మేజర్ టోర్నీల్లో ఆ దేశం కనీసం పోటీ ఇవ్వలేకపోతుంది. ఆటగాళ్ల ప్రదర్శన బాగున్నప్పటికీ సమిష్టి కృషి కరువవుతుంది. మంచి బౌలింగ్ దళం ఉన్న పాక్ ఈ మధ్య ఏమాత్రం రాణించకపోవడం ద్వారా తీవ్ర విమర్శల పాలవుతుంది. టీ20లో జింబాబ్వే, ఐర్లాండ్, అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్ తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటముల కారణంగా జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ సమస్యను స్వీకరించి జట్టును మెరుగుపరచడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాధ్యత. అయితే బోర్డు మరోసారి అలాంటి నిర్ణయం తీసుకోబోతోంది. దీని కారణంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ మళ్లీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీలో బాబర్ అజామ్కు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని పీసీబీ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీసీబీ నిర్ణయంతో ఆ జట్టు పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. 2021 టీ20 వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, 2023 ఆసియా కప్ మరియు 2023 వన్డే వరల్డ్ కప్ లో బాబర్ అజామ్ పాకిస్తాన్ కు కెప్టెన్ గా ఉన్నాడు. ఈ టోర్నీలన్నింటిలోనూ పాకిస్తాన్ కు ఓటమి ఎదురైంది. బాబర్ కెప్టెన్సీ అన్ని టోర్నీల్లో విమర్శలకు గురైంది. అయినప్పటికీ బాబర్ కు కెప్టెన్సీని అప్పగించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాబర్ అజామ్ కెప్టెన్సీలో ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ చాలా నిరాశపరిచింది. అమెరికా, భారత్ల చేతిలో ఓడి పాకిస్తాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. భారత్ పై ఓటమి తర్వాత ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఛాంపియన్స్ కప్ లో కూడా బాబర్ కు కెప్టెన్సీ ఇవ్వలేదు మరియు బాబర్ ను కెప్టెన్సీ నుండి తప్పించవచ్చని కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ వరకు బాబర్ ను కెప్టెన్ గా కొనసాగించాలని పీసీబీ నిర్ణయించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.